discuss parts of the constitution. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ చెప్పండి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనకి? రఫ్లీ ఇప్పుడు 448 ఆర్టికల్స్ రఫ్లీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అయి ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే లైక్ వాట్ ఈస్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 22 ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఆర్ 25. సో 25 ఉన్నాయి, కొన్ని డిలీట్ అయ్యి కొన్ని యాడ్ అయ్యాయి. వాట్ ఆర్ ది న్యూ పార్ట్స్? సో న్యూ పార్ట్స్ ఆర్ దీస్ ఆర్ ది న్యూ పార్ట్స్. సో రిమెంబర్ 4A, 9A, 9B, 14A. వాట్ ఈజ్ 4A? ఏం యాడ్ చేశారు 4Aలోని? ఫండమెంటల్ డ్యూటీస్ విచ్ అమెండ్మెంట్ యాక్ట్? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో యాడ్ చేసిన చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఫోకస్ చేయండి. పార్ట్ 9A, పార్ట్ 9లో ఏం యాడ్ చేశారు? పంచాయత్. సో పంచాయత్ ఏ షెడ్యూలు? 11th షెడ్యూలు. ఈ యాక్ట్ 73rd కాన్స్టిట్యూషన్ యాక్ట్ 1992. ఎవరు ప్రైమ్ మినిస్టరు? పివి నరసింహారావు. పార్ట్ 9A, పార్ట్ 9లోని లైక్ ఏం యాడ్ చేశారు? మున్సిపాలిటీస్. సో మున్సిపాలిటీస్ ఏ షెడ్యూలు? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అంటే 12th పిఎం, అదే 12th షెడ్యూల్. సో అగైన్ ఏ అమెండ్మెంట్ యాక్ట్? 74th కాన్స్టిట్యూషన్ యాక్ట్ 1992 కాబట్టి అగైన్ పివి నరసింహారావు. అగైన్ 9B. సో వాట్ ఈజ్ 9B? 9B ఈజ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇది యాక్ట్ కింద ఏ అమెండ్మెంట్ యాక్ట్ కింద యాడ్ చేశారు? 97th కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2011. సో 9B అండ్ ఇఫ్ యూ నో ఇట్ ఈస్ డిపిఎస్పి ఆర్టికల్ 43Bలో కూడా ఇంక్లూడ్ చేశారు. సో కోఆపరేటివ్ సొసైటీస్ అండర్ 9B. వాట్ ఈస్ 14A? 14A is tribunals. So which tribunals are included in this? So if you know, tribunals usually include this Central Administrative Tribunal, SAT. We will discuss them in later on. So the next question is, elections are part of which part? So elections are part of అంటే లైక్ ఏ పార్ట్లోని ఎలక్షన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి? ది ఆన్సర్ ఈజ్ 15. అగైన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అంటే ఏ పార్ట్లోని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ది ఆన్సర్ ఈజ్ 18. సో 18 గుర్తుపెట్టుకోండి, విరాట్ కోహ్లీ నెంబరు. సో ఎమర్జెన్సీ అంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబరు. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 18. సో అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అంటే అమెండ్మెంట్ మీకు తెలిసి ఉంటుంది, ఆర్టికల్ 368 అదే పార్ట్లో ఉంది. సో 20. సో మీకు ఇంకా గుర్తుపెట్టుకోండి 10-2 అంటే సచిన్ గట్ల నెంబర్ చేసి నెంబర్ 10 20 అంటే అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 20th పార్ట్లో ఉంది. హౌ? ద నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఏ పార్ట్? టెండూల్కర్ 10. సో షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఆర్ పార్ట్ ఆఫ్ పార్ట్ 10. సో నెక్స్ట్, legislative powers of president. So legislative powers of which part? So if you think president is part of union, so it is the union కిందను వస్తాడు కాబట్టి it is part 5. సో పార్ట్ 5 అంటే ప్రెసిడెంట్ పార్ట్ 5. మళ్ళీ ఇంకా గుర్తుపెట్టే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్యాగ్ పార్ట్లో వస్తున్నాడా అంటే ఎస్, ఇట్ కమ్స్ టు పార్ట్ అగైన్ 5. క్యాగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ part 5. The articles usually part 5 articles and the 52 to 151. So last అంటే like 148 to 151 are dedicated for CAG. So CAG ఏ part? CAG 5th part. Legislative powers of president again union. So part 5. Scheduled and tribal areas టెండూల్కర్ గుర్తుపెట్టుకోండి 10. టెండూల్కర్ 2 amendment of constitution 20. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ విరాట్ కోహ్లీ జెర్సీ 18. ఎలక్షన్స్ 15. ఓకే, ఎలక్షన్స్ 15. 5 ఓకే, ఎలక్షన్స్ 15. న్యూ పార్ట్స్ మనం డిస్కస్ చేస్తాం 4A, 9A, 9B, 14A. మీరు అన్నిటికీ మీరు ఏంటి షెడ్యూల్ ఏంటి ఇన్ కేస్ ఉంటే అండ్ ఆల్సో అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, there are 25 parts of constitutions. These are the important అంటే లైక్ పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఇవి కాకుండా మిగతా ఏదైనా అంటే ఈ కిందన లైక్ మీరు చదివే ఉంటారు. సో అవి. సో దిస్ ఐ విల్ అగైన్ షేర్ దిస్ ఇన్ ది టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, థ్యాంక్ యూ.